ట్రేడర్కి కన్ఫ్యూజన్ లేకుండా సో ఒక ఇండికేటర్ పెట్టుకొని సో చార్ట్స్ అలైన్ అయినప్పుడు సో అదొక గుడ్ ట్రేడ్ అవుతుంది. మనకి అడ్డి అమౌంట్ కింద స్క్రోల్ అవుతుంటుంది. సో అది రీజనబుల్ రేట్లో ఉంటుంది. సో రిస్క్ మేనేజ్మెంట్ చేసేదానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి హైలో ఇండికేటర్స్ బేరిష్నెస్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో మన ఇండికేటర్స్ బేరిష్నెస్ చూపించింది. సో చార్ట్స్ బేరిష్నెస్ అయితే ఇండికేట్ చేసింది. మన పివోట్స్ వరకు వచ్చింది. పైన అప్పర్ పివోట్ నుంచి లోయర్ పివోట్ టచ్ చేసింది. సో చూస్తాం మార్కెట్ ఇంకా ఎలా మూవ్ అవుతుందని. సో ఓవర్ ట్రేడ్ చేయకండి. ఎక్స్పైరీ డేట్ కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీరే కమెంట్ చేయండి ఎలా ఉంది. సో ఏ ట్రేడ్ మీరు తీసుకున్నారు, ఏ అవాయిడ్ చేశారు ఈరోజు మొత్తానికి. సో మన ఇండికేటర్స్ చార్ట్స్ ఎక్కడ అలైన్ అయింది, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాము, సో కొద్దిగా ఉపయోగకరంగా ఉందా. సో మీరు కమెంట్ చేశారంటే సో కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.